కృత్రిమ మేధ నేడు అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తోంది. పనిలో వేగం, ఖచ్చితత్వం పెంచుతోంది. ఆరోగ్యం, ఆర్థిక రంగం, ఆటోమొబైల్, వినోదం, పరిశ్రమలు తదితర రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆగ్మెంటెడ్ రియాలిటీ సాంకేతికతపై పట్టు సాధించి ప్రాజెక్టులు రూపొందించి ఔరా అనిపిస్తున్నారు 5 విద్యార్థులు. అత్యుత్తమ కొలువుల సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. My dear young friends of NRI Institute of Technology, I am truly delighted to be with you today. Among the bright young minds gathered for this AI Techno Saritam, I congratulate the organizers of this event for providing a platform where the next generation of innovators will take flight. I see ignited minds that will shape the future of artificial intelligence for our nation and the world. India has always been a land of knowledge. When I worked on India's missile programs, I learned one great lesson. Why is AI research important for India? It can transform healthcare, education, agriculture and governance. అబ్దుల్ కలాం వర్చువల్ ఇంటర్వ్యూ చూస్తున్నారుగా. దాదాపు 10 ఏళ్ల కిందట మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా దివంగత ఏపీజే అబ్దుల్ కలాం మళ్లీ ఈటీవీతో మాట్లాడిన దృశ్యాలు. మన మధ్య లేని మనిషి మనలో ఒకరిగా మారి తన మాటలతో అందరిలో స్ఫూర్తి నింపడం ఎలా సాధ్యమైంది అనుకుంటున్నారు కదూ. దీనికి వెనుక ఉన్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రస్తుతం ఎక్కడ చూసినా, ఏ రంగంలోకి అడుగుపెట్టినా ఏఐ అద్భుతాలే. మరి క్షిపణి పితామహుడు ఏపీజే అబ్దుల్ కలాం వస్తే ఎలా స్పందిస్తారు, ఎలాంటి సందేశమిస్తారు అనే ప్రాజెక్టు రూపొందించారు గుంటూరు జిల్లా విసదల ఎన్ఆర్ఐ కాలేజీకి చెందిన ఈ 5 విద్యార్థులు. ఏఐ సాంకేతికత, ఆగ్మెంటెడ్ రియాలిటీని వినియోగించి ఆయన సందేశాన్ని అందరికీ వినిపించి శభాష్ అనిపించుకుంటున్నారు. డేటా సైన్స్లో 3వ ఏడాది చదువుతున్న విద్యార్థులు కళాశాల యాజమాన్యం సహకారంతో వారం రోజుల పాటు నిరంతరం శ్రమించి ఈ ప్రాజెక్టు రూపొందించారు. ముందుగా అనేక మంది ప్రముఖ నేతల్ని పరిగణలోకి తీసుకున్నా చివరకు భారతీయులందరికీ ఆదర్శప్రాయుడైన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సరైన వ్యక్తిగా భావించి ఏఐ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఇండియన్ సర్వర్ సీఈఓ సాయి సతీష్ సహకారంతో వాయిస్ మోడలింగ్, న్యూరల్ నెట్వర్క్, ఆగ్మెంటెడ్ రియాలిటీ ఆధారంగా ఏపీజే అబ్దుల్ కలాంను విద్యార్థుల మధ్యలోకి తీసుకురావడంలో ఈ యువ బృందం విజయం సాధించారు. మా ప్రాజెక్ట్ వచ్చేసరికి ఆగ్మెంటెడ్ రియాలిటీ ఓపెన్ సివి అనే ఒక లైబ్రరీ యూజ్ చేసుకొని మొబైల్ ద్వారా వెబ్ క్యామ్ ఫీడ్ చేసుకొని ఇలా అబ్దుల్ కలాం లాగా డిస్ప్లే చేస్తాము. దీంట్లో వచ్చేసరికి పై గేమ్ అని ఉంటుంది లైబ్రరీ. ఇక వీడియో అండ్ ఆడియో రెండు ఒకేదాన్ని సింక్రైజ్ చేసుకోవటానికి ఒకే ఆడియో లైబ్రరీ అనేది ఉపయోగపడుతుంది. రెండింటిని ఒకేసారి స్టార్ట్ చేయడానికి. ఇండస్ట్రీస్లో ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే న్యూస్ అండ్ బ్రాడ్కాస్ట్ ఛానల్స్ని వర్చువల్ బ్యాక్గ్రౌండ్గా యూస్ చేసుకోవచ్చు. యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్స్ వాళ్ళకి లైవ్ ఓవర్లేగా యూస్ చేసుకోవచ్చు. అండ్ టీచింగ్లోకి వచ్చేపాటికి ఇంటర్మీడియట్గా టీచింగ్కి ఉపయోగించుకోవచ్చు. అండ్ మనకి యాడ్ ప్రమోషన్స్కి వచ్చేపాటికి ఏఐ ఇంటిగ్రేటెడ్ యాడ్ ప్రమోషన్స్ చేసుకోవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్పీచ్ పై యాప్ సాయంతో వాయిస్ క్లోనింగ్ ప్రక్రియ ద్వారా అబ్దుల్ కలాం ప్రసంగం తీర్చిదిద్దారు. హెజెన్ టూల్, ఫ్లై గేమ్ లాంటి యాప్ల సహకారంతో కలాం ఏఐ రూపం సహజంగా వచ్చేలా శ్రమించారు. ప్రాజెక్టు రూపొందించేందుకు కేవలం 3 నుంచి 5,000 రూపాయలు ఖర్చయింది. ఏపీజే అబ్దుల్ కలాం యొక్క ఆడియో చేశాను. నేను స్పీచిఫై అనే టూల్ యూజ్ చేసుకొని చేశాను. అంటే అందులో వాయిస్ క్లోనింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్లో మీరు ఏపీజే అబ్దుల్ కలాం వాయిస్ తీసుకొని దాన్ని క్లోన్ చేయాలి. సార్ ఏం మాట్లాడాలనుకుంటున్నారు అనేది మీరు స్పీచిఫై టూల్లో ట్రైన్ చేసి మోడల్కి, సో దాని ద్వారా మీరు ఏపీజే అబ్దుల్ కలాం వాయిస్ ఆర్ ఎనీ అదర్ మోడల్ మీరు ఏఐని యూజ్ చేసుకొని ఏ మోడల్ చేయాలనుకుంటున్నారో ఆ మోడల్ వాయిస్ ఇచ్చి ఏఐ ద్వారా మీరు ట్రైన్ చేసుకోవచ్చు మోడల్. దీనికి బడ్జెట్ ఎంత ఖర్చు అయిందంటే లైక్ సబ్స్క్రిప్షన్ హేజన్ ఏ టూల్ యూజ్ చేసాం కాబట్టి దీనికి 3,000 దాకా ఖర్చయింది. సో మేము 1 వీక్ దాకా వర్క్ చేసాం ఈ ప్రాజెక్ట్ కోసం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అబ్దుల్ కలాంను వర్చువల్ గా రూపకల్పన చేసే క్రమంలో విద్యార్థి బృందం అనేక సవాళ్లు ఎదుర్కొంది. యాజమాన్యం, అధ్యాపకుల ప్రోత్సాహంతో తప్పుల్ని సరిదిద్దుకుంటూ
అందరూ మెచ్చేలా ప్రాజెక్టును పూర్తి చేశారు ఈ విద్యార్థులు. డిజిటల్ రంగంలో ప్రస్తుతం ఏఐ వాయువేగంతో విస్తరిస్తోంది. 2030 నాటికి 17 కోట్ల కొత్త ఉద్యోగాలు ఏఐ ద్వారా అందుబాటులోకొస్తాయని, అందుకు అవసరమైన నైపుణ్యాలను తమ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్లు అధ్యాపకులు చెబుతున్నారు. ఐఐటి బాంబేలో వర్చువల్ రియాలిటీని యూజ్ చేసి గ్రాడ్యుయేషన్ డే చేశారు. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆగ్మెంటెడ్ రియాలిటీ ద్వారా మన స్టూడెంట్స్ తోటి ఇలాంటి ప్రాజెక్ట్ చేయిస్తే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో సరితం 2K25లో ఈ ప్రాజెక్ట్ చేయించడం జరిగింది. దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ మేము ఇంప్లిమెంట్ చేయాలని ట్రై చేస్తూ ఉన్నాం. ఈ టీమ్ మెంబర్సే కాకుండా ఇంకా రిమైనింగ్ ఐటీ డిపార్ట్మెంట్ నుంచి, డేటా సైన్స్ డిపార్ట్మెంట్ నుంచి చాలా బ్యాచెస్ డిఫరెంట్ ఏఐ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసినాయి. అబ్దుల్ కలాం గారితో చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టు చాలా ప్రాచుర్యం పొందింది. దాదాపు 10 లక్షల మంది వ్యూవర్స్ ఈ యొక్క ప్రాజెక్ట్ని మన ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ చూశారంటే మాకు చాలా గర్వంగా ఉంది. ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ, లేదా టెక్నికల్ సపోర్ట్ కానీ, సిస్టమ్స్ కానీ, లేదంటే కెమెరాస్ కానీ, ఇట్లాంటి ఏదో అవసరం, లేదా స్పీకర్స్ కానీ, ఇట్లాంటి ఏదైనా అవసరం అయితే మాత్రం మేనేజ్మెంట్ పరంగా మేము వాళ్ళకి ప్రొవైడ్ చేసి వాళ్ళు ఇంకా ఉత్సాహంగా ముందుకెళ్లేటువంటి విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ప్రపంచ దశ దిశ మారుస్తున్న ఏఐ సాంకేతికతను పాఠశాల విద్యలో భాగంగా బోధించాలి. ప్రభుత్వాలు సైతం సరైన నిర్ణయాలు తీసుకుంటున్న తరుణంలో గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన తమకు ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించేందుకు ఇలాంటి ప్రాజెక్టులు ఎంతగానో ఉపయోగపడతాయని విద్యార్థులు చెబుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచ సాంకేతిక రంగాన్ని శాసిస్తుంది. విద్య, వైద్యం, సినీ, సంగీతం, పారిశ్రామిక రంగాల్లో ఈ ఏఐదే హవా. ఈ సాంకేతికతను అందిపుచ్చుకొని అద్భుతాలు సృష్టిస్తున్నారు గుంటూరు జిల్లా విసిదల ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు. వర్చువల్ గా అబ్దుల్ కలాంను తమ కళాశాలకు ఆహ్వానించి అందరి చేత వావా అనిపించారు. రానున్న రోజుల్లో మరిన్ని ఆవిష్కరణలు చేస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా.